నా పేరు రామసుబ్బారెడ్డి, కడప సిటీలో నివాసం ఉంటున్నాను. 1998 సంవత్సరం తిరుపతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారే నాకు స్వయంగా ధ్యాన విద్యను నేర్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గురువుగారు ఏ పని అప్పగిస్తే ఆ పనిని తప్పనిసరిగా సక్సెస్ చేస్తూ వారి దగ్గర ఎన్నో అభినందనలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చాం. అందులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నా చేతిలో పెట్టారు. అప్పుడు క్యాండిడేట్స్ని అంతా కూడా సెలెక్ట్ చేసి ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వర్క్ చేస్తున్నాం. తర్వాత ధ్యాన గ్రామీణం అన్నారు. ధ్యాన గ్రామీణంలో దాదాపుగా 1250 గ్రామాలు ధ్యానమయం చేయడం జరిగింది. అలాగే ధ్యాన రాయలసీమ అన్నారు. ధ్యాన రాయలసీమ 4 జిల్లాలు కలిసి ధ్యానమయం చేయాలి అన్నారు. 4 జిల్లాలు తిరిగి అలా ధ్యానమయం చేసి పత్రికారికి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత పిఎంసి అన్నారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది 2017లో ఫౌండేషన్ వేస్తున్నాం. మరి మీ వంతు ఏమిటి అని చెప్పేసి అనగానే వెంటనే మేము అక్కడి నుంచి 8 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. తర్వాత షేర్స్కి వచ్చారు. షేర్స్కు 2 సార్లు వస్తే 2 సార్లు దాదాపుగా మేము 50 లక్షల రూపాయలు కడప చుట్టుపక్కల నుంచి కూడా వసూలు చేసి పంపించడం జరిగింది. ఈ మధ్యనే ఒక 3 సంవత్సరాల క్రితము కడప సిటీలో పోలీసు డిపార్ట్మెంట్ వారు మనం ఎప్పుడూ వాళ్లకు ధ్యానం నేర్పించేవాళ్ళం. ఆ డిపార్ట్మెంట్కు ఆ కృతజ్ఞతాభావంతో వాళ్ళు స్థలం ఇచ్చారు. పోలీసు డిపార్ట్మెంట్ వారు కడప సిటీలో అక్కడ ఒక మెగా పిరమిడ్ పబ్లిక్ కోసం కట్టించడం జరిగింది. అటు పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇటు ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉండేటట్టు అది కడప సిటీ నడిబొడ్డున నిర్మాణం జరిగింది. ఎంతోమంది వచ్చి అక్కడ ధ్యానం నేర్చుకుంటున్నారు. ఇకపోతే రాయలసీమలో అందులో కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనేది వ్యాపారానికి వాణిజ్య నగరం. అది ఆ నగరంలో బంగారు పిరమిడ్ రావాలని చెప్పేసి కలలుగా అన్నారు. మరి దాని విషయంగానే పత్రిసార్ అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి అక్కడ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ మహాశక్తి క్షేత్రానికి నిర్మాణం జరిగింది. దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ప్రతి సంవత్సరము 3 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మరి కొంత ఉంది, రేపు వచ్చే సంవత్సరం దసరాకంతా కూడా పూర్తి చేసుకుంటాం అందరి సహకారంతో. తర్వాత మన రాయలసీమ తీసుకున్నట్లయితే రాయలసీమలో ఇంకొక పెద్ద మెగా పిరమిడ్ మన హైదరాబాదు కడప హైవేలో ఆళ్ళగడ్డ నగరం దగ్గర వాళ్ళు 111 అడుగుల పిరమిడ్ నిర్మాణంలో ఉంది. వాటికి కూడా మనందరి సహాయ సహకారాలు కోరుతున్నాము. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ధ్యాన జగత్ అన్నారు, తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ అన్నారు, తర్వాత ధ్యాన మహారాష్ట్ర అన్నారు, తర్వాత ధ్యాన తమిళనాడు అన్నారు. అన్ని చోట్లకు మేము కడప జిల్లా నుంచి వెళ్ళి ఎంతో ప్రచారం చేయడం జరిగింది. అలాగే మరి ధ్యాన భారత్ అన్నారు, బెంగళూరులో అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ధ్యాన జగత్తులో నీ వంతు ఏమిటి అన్నారు. మరి 2 సార్లు నేను అబ్రాడ్కి వెళ్ళి అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఆ ప్రాంతాలంతా తిరిగి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ధ్యాన జగత్ చేసాం, పిరమిడ్ జగత్తును కూడా మా శాయశక్తులు చేస్తూనే ఉంటాము. మరి ఈ విధంగా కడప జిల్లాలో దాదాపుగా నాకు తెలిసి 200 చిన్న పెద్ద పిరమిడ్లు నిర్మాణం అయిపోయినాయి. అక్కడ అందరూ కూడా ధ్యానం చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు ఆ కమిటీ మెంబర్స్కు, మరి ఇక్కడికి విచ్చేసిన అశేష ధ్యాన కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.